మొన్ననే కిష్కింధపురి మూవీ వెళ్ళొచ్చాను. ఇప్పుడు వచ్చేసి రివ్యూ చూద్దాం. నా ఛానల్లో మోటో వ్లాగ్ కూడా ఉంటుంది. కిష్కింధపురి యాదగిరి థియేటర్ వెళ్ళాను. యాదగిరి థియేటర్ వెళ్ళిన రోడ్డు ప్లస్ వచ్చిన రోడ్డు ట్రాఫిక్ వీడియోస్ నా ఛానల్లో వస్తాయి చూడండి. అట్లే థియేటర్ లుకప్ కూడా ఉంటుంది నా ఛానల్లో. నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మూవీ రివ్యూ విషయానికి వస్తే మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. మూవీలో ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూస్. ఇప్పుడు మూవీ విషయానికి వస్తే మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి హీరో బెల్లంకొండ ప్లస్ హీరోయిన్ అనుపమ. అయితే స్టార్టింగ్లో అయితే మాకు ఒక రేడియో స్టేషన్ చూపిస్తారు. అక్కడ వచ్చేసి అందరినీ కొంతమంది చనిపోవడం చూపిస్తారు. ఆ తర్వాత వీళ్ళ స్టోరీ చూపిస్తారు. వీళ్ళు వచ్చేసి ఒక హంటెడ్ ప్లేసెస్కి అందరినీ గైడ్ లాగా చూపించడం వీళ్ళది చూపిస్తారు. ఫస్ట్ అయితే కొంతమంది ఒక 100 ప్లేస్ తీసుకెళ్తారు. అది సునామీ అని చెప్పి అక్కడ కొన్ని ఆల్రెడీ వీళ్ళు క్రియేట్ చేస్తుంటారు హంటెడ్వి. అట్లా గైడ్ లాగా కొన్ని ప్లేసెస్కి వెళ్తుంటారు. అయితే వీళ్ళు ఇంకా ఈ రేడియో స్టేషన్కి వీళ్ళు కొంతమందిని తీసుకెళ్తుంటారు. అప్పుడు అక్కడ ఏమైంది ఏంటి, వీళ్ళకు దయ్యం ఎలా తెలిసింది ఏంటి. ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ వీళ్ళ యాక్టింగ్ బాగానే ఉంటుంది. అక్కడ 100 ప్లేసెస్లో అక్కడ కూడా కామెడీ బాగుంటుంది. దయ్యం కామెడీ కూడా బాగుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ బాగుంటాయి. సౌండ్ సిస్టమ్ కూడా బాగుంటుంది. సౌండ్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు. ఫస్ట్ హాఫ్ కామెడీ బాగానే ఉంటుంది. కాకపోతే సెకండ్ హాఫ్ మనకు బోర్ కొడుతుంది కొంచెం. సెకండ్ హాఫ్ అంతా బాగుండదు. సెకండ్ హాఫ్ బోర్ కొడుతుంది. సెకండ్ హాఫ్లో ఏంటంటే ఆ దయ్యం ఎలా వచ్చింది ఏంటి, ఆ దయ్యం స్టోరీ కొంచెం చూపిస్తారు. అది మనకు కొంచెం బోర్ కొడుతుంది. మరి క్లైమాక్స్ బాగుంటుంది. క్లైమాక్స్లో ఆ దయ్యంతో వీళ్ళు ఫైట్ ఎలా చేశారు. ఆ దయ్యం సెకండ్ హాఫ్లో వచ్చేసి ఆ దయ్యం అనుపమ పరమేశ్వర్కి రావడం, తన యాక్షన్ బాగుంటుంది. అనుపమ పరమేశ్వర్ హర్రర్ యాక్షన్ ఉంటుంది. తన యాక్షన్ బాగుంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చేసి సేమ్ ఆ దయ్యాన్ని ఒక బంధించడం. క్లైమాక్స్ ఫస్ట్ అయితే దయ్యం ఒక్కరిని హౌస్లోకి వచ్చిన వాళ్ళని చంపడం స్టార్ట్ చేస్తుంది. వీళ్ళు వచ్చేసి ఎలాగైనా అందరినీ సేవ్ చేయాలని చెప్పి ఇంకా వీళ్ళు ట్రై చేస్తుంటారు. దాని రిలేటెడ్ ఏంటి, ఏం చేశారు ఏంటి అదంతా మేము మూవీలో చూపిస్తారు. మొత్తం మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. ఫ్యామిలీతో హై చూసుకోవచ్చు. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3.5 out of 5 ఇవ్వచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూ.